హలో నమస్తే, వెల్కమ్ టు స్టోన్ స్టాక్స్. సో ఆల్రెడీ నిన్న నేను ఒక టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీకైతే గ్రూప్లో పెట్టేశాను. సో ఈక్విటీని ఇంట్రాడే ప్లస్ ఇన్వెస్ట్ కలిపి ఒక స్ట్రాటజీ అయితే చేసుకోవచ్చు మనము. సో దీని ద్వారా ఏమవుతుందంటే, సో డే వైజ్గా చూడకుండా ఓకేనా, మంత్లీ వైజ్గా చూసుకుంటే ఒక మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, సో మీకు ఎలా అంటే డే వైజ్గా చూసుకుంటే ఈ స్ట్రాటజీ మనకు సో హోల్ ఇయర్స్ వస్తుంది కాబట్టి కొన్ని రోజులు సేమ్ డే ప్రాఫిట్ వస్తుంది కాబట్టి దీన్ని డే వైజ్గా చూసుకోవద్దు, మంత్లీ వైజ్గా చూసుకోవాలి. సో మంత్లీ వైజ్గా చూసుకుంటే 0% లాస్ లేకుండా 100% ప్రాఫిట్ వస్తుంది, 1000% ప్రాఫిట్ వస్తుంది. ఇది మీరు చెప్పినట్టు యూజ్ చేసుకుంటే ఓకేనా. సో నేను చెప్పింది మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దాన్ని ప్రాక్టీస్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేయండి. అప్పుడు మాత్రమే ఎంట్రీ అయ్యి ఈ ఫార్ములా అయితే మీరు మార్కెట్లో అప్లై చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా 100% ₹1 కూడా లాస్ అవ్వకుండా మీకైతే మంత్లీ వైజ్గా ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా. సో మీ మైండ్లో ఏముండాలంటే పేషెన్సీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒకటే రోజు నాకు 1,00,000 రావాలి, ఒకటే రోజు నాకు 10 లక్షలు రావాలని చెప్పేసి ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి అస్సలు సెట్ అవ్వరు వాళ్ళు. సో ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ యూజ్ చేయలేరు. ఓకేనా. సో ఎవరైతే పేషెన్స్గా ఉంటారో నేను చిన్నగా సంపాదించుకుంటూ మంత్లీ వైజ్గా సంపాదించుకుంటూ దాన్ని ఇయర్ వైజ్గా పెంచుకుంటూ ఇట్లా పోతా అనుకున్న వాళ్ళు దీన్ని అయితే ట్రై చేయండి. ఓకేనా. కంపల్సరీ మీకైతే 0 లాస్. ఓకేనా. సో మనం ఒకసారి స్క్రీన్లోకి వెళ్ళి రూల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా. సో రూల్స్ ఒకసారి చూసుకుంటే రూల్స్ అంటే మనం ఒకసారి థియరీగా చూసుకున్నాము. థియరీగా చూసుకున్న తర్వాత మీకు ప్రాక్టికల్గా కూడా నేను ఒకసారి చార్ట్లో చూసి చూపిస్తాను. ఒకసారి అయితే మనం స్క్రీన్లో చూసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇదే 1000% ప్రాఫిటబుల్ ఈక్విటీ స్ట్రాటజీ. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓన్లీ ఈక్విటీ. సో ఓన్లీ ఈక్విటీ ఎందుకంటే ఈక్విటీని మనము ఎన్ని రోజులైనా సరే హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీంట్లో మనకు ఎలాంటి డీకే అనేది ఉండదు, రైట్. సో కాబట్టి మనకు దీంట్లో ఎలాంటి పర్సెంటేజ్ లాస్ అయినా కూడా మళ్ళీ అదంతా రికవర్ అవుతుంది. అదే ఆప్షన్స్లో కూడా అవుతుంది కావచ్చు. మీరు ఒక నెల రోజులు పట్టింది అనుకోండి లాసు, నెల రోజుల వరకు హోల్డ్ చేయవచ్చు అనుకోండి. సో హోల్డ్ చేయగలుగుతారు. అంతకంటే మించి ఎక్కువ చేయాలనుకుంటే చేయలేరు. ఆప్షన్స్ ఎప్పుడైనా చాలా రిస్క్, ఎందుకంటే మళ్ళీ 0 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే ప్రీమియం ఉంటుందో అది ఈక్విటీలో అలాంటి ఛాన్స్ మనకి ఏమి ఉండదు. కాబట్టి ఈక్విటీలో మాత్రమే దీన్ని యూజ్ చేయండి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి సఫిషియంట్ బ్యాలెన్స్ ఫర్ ఎంఐఎస్సి సెన్స్. ఇది మనకు మెయిన్ పాయింట్. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీకు ఒక స్టాక్ ఒక రిలయన్స్ స్టాక్ ఉందనుకోండి. అది ఇప్పుడు 1300 దగ్గర మనకు ట్రేడ్ అవుతుంది అనుకున్నాం. సో 1300 దగ్గర అది ట్రేడ్ అవుతున్నప్పుడు దాంట్లో మీరు ఒక 100 స్టాక్స్ తీసుకోవాలనుకుంటే సిఎన్సి అంటే తెలుసు కదా. సో కొన్నిట్లో లాంగ్ టర్మ్ అంటాము, కొన్నిట్లో క్యారీ ఫార్వర్డ్ అని ఉంటుంది, కొన్నిట్లో క్యాష్ అని ఉంటుంది. ఓకే, రైట్. సో 1 అవర్ కంటే 2 డేస్ 3 డేస్ హోల్డ్ చేయాలనుకుంటే ఈ సిఎన్సి ఆప్షన్ యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే 100 స్టాక్స్ కొనాలనుకుంటే దగ్గర మీకు 1,30,000 ప్లస్ అమౌంట్ అయితే మీకు కావాల్సి ఉంటుంది, రైట్. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎంఐఎస్లో బై చేస్తారు ఫస్ట్, రైట్. ఎంఐఎస్లో బై చేసినప్పుడు 100 తీసుకుంటారు. మీరు ఎంఐఎస్లో బై చేసింది సిఎన్సికి కన్వర్ట్ చేసినప్పుడు సరిపోయేంత అమౌంట్ ఉండాలి, సఫిషియంట్ బ్యాలెన్స్. వాళ్ళు మాత్రమే ఈ స్ట్రాటజీని పక్కగా యూజ్ చేసుకొని మంత్లీ వైజ్గా ప్రాఫిట్ తీసుకోగలుగుతారు. అర్థమైందా. అంటే మీకు రిలయన్స్ అనే స్టాక్ని ఇంటర్డేలో మీరు 100 తీసుకుంటే మీరు సిఎన్సికి కన్వర్ట్ చేసుకుంటే 1,30,000 కాబట్టి అంత అమౌంట్ మీ దగ్గర ఉంటేనే మీరు ఈ స్ట్రాటజీ యూజ్ చేయగలుగుతారు, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బై ఇన్ ఎంఐఎస్. ఓకే, మీకు చెప్పాను ఇంట్రాడేలో బై చేసుకోండి. ఓకేనా. ఇఫ్ టార్గెట్ హిట్ ఎగ్జిట్ ఇన్ సేమ్ డే. ఒకవేళ కనుక టార్గెట్ సేమ్ డే హిట్ అయింది అనుకోండి. ఓకేనా. టార్గెట్ కనుక సేమ్ డే హిట్ అయితే సేమ్ డే హ్యాపీగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఓకే, టార్గెట్ వచ్చేసింది, ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటారు, రైట్. సో ఇఫ్ టార్గెట్ నాట్ హిట్ హోల్డ్ ఫర్ నెక్స్ట్ డే ఇన్ సిఎన్సి. సో ఒకవేళ కనుక టార్గెట్ రీచ్ అవ్వకపోతే, ఓకేనా, టార్గెట్ రీచ్ అవ్వకపోయినా మార్కెట్ అది లాస్లోకి వెళ్ళినా సరే మీరు నెక్స్ట్ డేకి దాన్ని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయాలంటే కంపల్సరీ మీరు సిఎన్సికి ఏదైతే ట్రేడ్ ఉంటుందో మార్చుకోవాలి బిఫోర్ 325, రైట్. సో 325 లోపల దాన్ని మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాతనే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారు. సో కాబట్టి మీకు అంత అమౌంట్ ఉండాలి, సఫిషియంట్ బ్యాలెన్స్ ఉండాలి, రైట్. సో మళ్ళీ ఒకసారి పాయింట్స్ చెప్తాను ఉండండి. ఓన్లీ ఈక్విటీలో చేసుకోండి, సఫిషియంట్ బ్యాలెన్స్ కంపల్సరీ ఉండాలి. ఎంఐఎస్ టు కన్వర్ట్ టు సిఎన్సి కోసం ఫస్ట్ బై ఇన్ ఎంఐఎస్. సేమ్ డే టార్గెట్ హిట్ అయితే సేమ్ డే ఎగ్జిట్ చేసేయండి. టార్గెట్ హిట్ అవ్వకపోతే నెక్స్ట్ డే కోసం హోల్డ్ చేయండి. ఓకేనా. ఇది మన థియరిటికల్. ఒకసారి మీకు ప్రాక్టికల్గా నేను ఒక చార్ట్ ఏదైనా చూపించి ఇట్లా ఎందుకు చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ట్రెండ్ స్టాక్. సో ప్రీవియస్గా ఏమైంది, ఒక హై బ్రేక్ చేసిందని చెప్పేసి ఇక్కడ మనం ఎంట్రీ అయితే తీసుకున్నాం.
సో ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకు ఈ 5600 అనే టార్గెట్ రీచ్ అవ్వకుండా సో మార్కెట్ ఏమైంది, సో చాలా రివర్స్ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బిఫోర్ 325 మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరు సిఎన్సికి మార్చుకుంటారు. ఏది ఎంఐఎస్ టు సిఎన్సి మార్చుకుంటారు. సో నెక్స్ట్ డే ఏమైంది, మార్కెట్ ఓపెన్ అవ్వగానే సో మనకు సో సూపర్గా సో ఈ ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేసి మన బయింగ్ ప్రైజ్ని బ్రేక్ చేసి ఏదైతే టార్గెట్ ఉందో ఇవాళ మన ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లో ఇది ఇచ్చాం. అవసరమైతే నేను పక్కన స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఓకేనా. సో ఈ టార్గెట్ మంచిగా ప్రాఫిట్గా సూపర్గా హిట్ అయిపోయింది. సో మనకి ఏమైంది, ఎలాంటి ఒక లాస్ లేకుండా జస్ట్ 2 డేస్లో మనకైతే మన పొజిషన్ ప్రాఫిట్ ఇచ్చేసింది. ఇక్కడ మీరు అనుకున్నట్టు సో ఒకసారి దీన్ని చెక్ చేస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది ట్రెండ్. సో దీంట్లో వచ్చేసి ఒక 100 స్టాక్స్ బై చేయాలి అనుకుంటే లాంగ్ టర్మ్లో మనకు పడేది 5,56,000. ఓకేనా. ఈ 5,56,000 ఉంటే మాత్రమే ఇంట్రాడేలో మీరు 100 స్టాక్స్ బై చేస్తారు. అదే మాకు అందరికీ అంత డబ్బులు ఉండవు కదా అంటే సో మీరు అందరూ అంత బై చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఎంత వస్తే అంత, ఇది అంటే మీరు చూస్ చేసుకున్న స్టాక్ని బట్టి నేను చెప్తున్నా. సో మీరు చూస్ చేసుకున్న స్టాక్ ట్రెండ్ కాబట్టి సో దీన్ని అట్లా మీరు మార్చుకోవాలనుకుంటే సో ఇప్పుడు మీరు దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత, ఇప్పుడు మీద ఒక 10 స్టాక్స్. ఓకేనా. సో 10 స్టాక్స్ ఉంటే లాంగ్ టర్మ్లో మీకు ఒక 50,000. ఎట్లాగే ఈక్విటీకి మనకు 50,000 లేకుండా మనం చేయలేం. ఓకేనా. కాబట్టి ఈ 50,000 తోటి మీరు ఏం చేస్తారంటే ఒక 10 స్టాక్స్ తీసుకుంటారు. ఈ 10 స్టాక్స్కి ఏం చేస్తారంటే మీకు సరిపోతుంది. అంటే మీరు లాంగ్ టర్మ్కి మార్చుకున్నా కూడా సిఎన్స్కి కన్వర్ట్ చేసుకున్నా కూడా ఈ 10 స్టాక్స్ అనేది సరిపోతుంది. ఎంఐఎస్లో తీసుకుంటే ఫస్ట్ ఎంఐఎస్లో తీసుకోవాలి. ఈ ఎంఐఎస్ తోటి ఇవాళ మన దగ్గర ఇప్పుడు 10లో 100 పాయింట్స్ బుక్ చేసినాం. సో 100 పాయింట్స్ అంటే సో మనకి ఎంత ప్రాఫిట్, దగ్గర 1,000 రూపీస్ ప్రాఫిట్. అలా మీరు 22 డేస్ చూసుకోండి. 20 డేస్లో ఒక 7 డేస్ తీసేయండి. 7 డేస్ తీసేస్తే 15 డేస్కి ప్రాఫిట్ అనుకున్నా కూడా 15,000 ప్రాఫిట్, అంటే 50,000 60,000 తోటి 15,000 ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మంచి లిక్విడిటీ ఉన్న స్టాక్ మంచి స్టాక్స్లో మాత్రమే. సో సేమ్ బయింగ్కి సెల్లింగ్కి సేమ్. ఇక కాదంటే మీరు ఏంటంటే జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీ దగ్గర సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంటే మాత్రమే దీంట్లోకి చేసుకోగలుగుతారు. సో అందరి దగ్గర అంత అమౌంట్ ఉంటుందా అని చెప్పేసి మీరు చాలామంది అడగవచ్చు. బట్ మీరు 10,000 తీసుకొచ్చి అవన్నీ లాస్ అవుతూ సో ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మీ లాస్ వచ్చేసి లక్షలు ఉంటుంది. బట్ మీరు పెట్టింది 10,000 పెట్టుకుంటేనే వేరు, బట్ లాస్ అవుతూనే ఉన్నారు ఈ ఆప్షన్స్లలో. దానికంటే ఇది బెటరే కదా. సో కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోండి. 2-3 డేస్ హోల్డ్ చేయాల్సి వచ్చినా పర్వాలేదు, బట్ మనకు ప్రాఫిట్ కావాలి. పక్కా రిటర్న్ వస్తాయి, మంచి ప్రాఫిట్ అయితే ఇస్తాయి. సో ఇది మన స్ట్రాటజీ. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో క్లారిటీగా మళ్ళీ చూడండి. ఓకేనా. సో ఏదైనా సరే కన్వర్టెడ్కి కంపల్సరీ సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్పాను, అది మాత్రం మర్చిపోకూడదు. కంపల్సరీ ఆ బ్యాలెన్స్ అయితే ఉండాలి. ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ అంటే సింపుల్ స్ట్రాటజీ. సో మీకు చాలా ప్రాఫిట్స్ వస్తాయి. కంపల్సరీ చిన్నగా చేసుకుంటూ పోండి. వచ్చేది 1,000, 500, 1,500 కాదు. సో చిన్నగా చేసుకుంటూ పోతూ ఆ అమౌంట్ను ఒక్క దగ్గర తీసుకొచ్చుకుంటే ఒక రోజుకి అవే మీకు పెద్ద హ్యూజ్ అమౌంట్ అయిపోతుంది. చిన్నగా పోండి. ఎండ్ ఆఫ్ ద డే వరకు ఒక 30,000, 40,000, 20,000 వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటూ పోండి మీ దగ్గర ఉన్న క్యాపిటల్ తోటి. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. సో స్ట్రాటజీ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా కదా. సో ఏంటి, మనం ఈక్విటీని ప్లస్ ఇంట్రాడేను, ఈక్విటీలో ఇంట్రాడే ప్లస్ ఇన్వెస్ట్మెంట్ని కలిపి సో ఈ స్ట్రాటజీ అయితే మనం బిల్డ్ చేసుకున్నాము. ఎలాంటి ప్రైజ్ యాక్షన్ అనేది లేదు, ఎలాంటి ఇండికేటర్స్ అనేది లేవు. జస్ట్ మీకు బయింగ్ సెల్లింగ్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలిసేసి ఎంట్రీ తీసుకోవడము, టార్గెట్ తీసుకోవడం, ఇలాంటివి రావడం కంపల్సరీ ఇంపార్టెంట్. అది రాకుంటే మాత్రం ఏది చేయలేరు, గుర్తుపెట్టుకోండి. సో మాకు ఏం లేదు, మీ బిగినర్స్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్తే మీకు 2 టైప్స్ కోర్సెస్ ఉన్నాయి ఫ్రీగా. ఒకటి లైవ్లో చెప్పింది ఉంది, ఒకటి ఆల్రెడీ రికార్డింగ్ పెట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో 2 ఫినిష్ చేసేసుకోండి. మీరు నాలెడ్జ్ని పెంచుకోండి. అప్పుడు ప్రాక్టీస్ చేసి ఈ స్ట్రాటజీస్ ఏది చెప్పిన దాన్ని పక్కాగా మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు, ప్రాఫిట్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శుతం స్టాక్స్.